జేఈఈ ఫలితాల కోసం టెన్షన్ పడుతున్నారా? సరైన గైడెన్స్ ఉంటే ర్యాంక్ ఏదైనా విజయం మీదే. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే ఈ వీడియో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనకి ఈ నుంచి జేఈ మెయిన్స్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉందండి. సో అప్డేట్ ఏంటో చూసేద్దాం. చూసే ముందు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. జేఈ మెయిన్స్ 2026 ఫలితాలు వాయిదా. ఈరోజు ఫలితాలు అయితే రావు. సో ఈరోజు అయితే మనకి రిజల్ట్స్ అయితే రావండి. అది పోస్ట్ పోన్ అయితే చేశారు. సో ఎప్పటికీ పోస్ట్ పోన్ అయ్యింది అంటే గిన 16th ఫిబ్రవరి 2026కి అయితే ఆ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయితే చేశారండి. సో జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన రిజల్ట్స్ అనేది 12కి రావాల్సిన రిజల్ట్స్ అనేది మనకి 16th Jan 2026కి అయితే పోస్ట్ పోన్ చేశారండి. సో ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అది రిలీజ్ చేయలేదండి. ఎక్స్ ట్విట్టర్లో అయితే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు పోస్ట్ చేశారంటే 11th midnight అయితే పోస్ట్ పోన్ చేశారండి. అప్రాక్సిమేట్లీ మనకి 12 తర్వాత 1 ఆ మధ్యలో అయితే వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. సో ఇయర్ మనకి జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన అప్లికేషన్స్ అనేది మనకి 13.5 lakhs అప్లికేషన్స్ అయితే వచ్చాయండి. సో హాజరైన అప్లికెంట్స్ వచ్చేసి మనకి 95% అప్లికెంట్స్ అయితే హాజరయ్యారండి. సో యాక్చువల్లీ మనం పరీక్ష వివరాలు చూసుకున్నట్టయితే జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది మనకి Jan 21 నుంచి 28 వరకు అయితే జరిగాయండి. సో వీళ్ళు ఎవరు రాస్తారు ఈ ఎగ్జామ్స్ అనేది అంటే, సో మనం ఎవరైతే ఐఐటీస్, ఎన్ఐటీస్ లేదా IIITలో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఎన్టీఏ వాళ్ళనే జేఈ మెయిన్స్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో ఆలస్యం వెనుక ఒక గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. సో ఎన్టీఏ నుంచి త్వరలో మరిన్ని వివరాలు అయితే వస్తాయండి. సో ఏం చేయాలి? సో మీరు 16th ఫిబ్రవరి 2026 వరకు అయితే వెయిట్ చేయండి. సో అలానే తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. థ్యాంక్ యూ.